వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సక్సెస్ మీట్ గురించి చెప్పుకునే దానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మార్చి 14వ తేదీ పిఠాపురంలో జరిగిన 12వ ఆవిర్భావ సభకి ఇక్కడ నుంచి భారీగా జన సమీకరణ చేశాం. చాలా మందిని తీసుకొని వెళ్ళడం జరిగింది. పోలేరమ్మ దయతో నాయక్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, నా రాజకీయ గురువు వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో దాదాపు 40 నిమిషాలు ప్రస్తావించడం జరిగింది. దాంట్లో 6-7 సార్లు నెల్లూరు గురించి చెప్పడం మన నెల్లూరు జిల్లా వాళ్ళకి ఎంతో గర్వకారణం. ఆయనకి నెల్లూరు జిల్లా మీద ఉన్న అభిమానాన్ని ఎప్పటికీ ఎవరు చెరిపేయలేరు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ దిశానిర్దేశం, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ప్రతి దగ్గర మనం పార్టిసిపేట్ చేయాలి, పార్టీని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇవన్నీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పారో అది ఫ్యూచర్ చెప్పకుండా మేము అందరం చేస్తామని చెప్పని తెలియజేయడమైంది. అదేవిధంగా మా ప్రోగ్రాం, జనసేన పార్టీ ప్రోగ్రాంకి పిఠాపురంలో మేము కన్ని విని ఎరిగిన రీతిలో జనాన్ని చూసాం. రోడ్డుకి ఎటువైపు చూసిన అన్నదానాలు, మజ్జిగలు, చలివేంద్రాలు ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి కార్యకర్తకి ఎంతో తోడ్పాటు చేయడం, ఎంతో అభిమానంగా ఆ తూర్పుగోదావరి వాళ్ళు చూసుకోవడం, ఈ సభ సక్సెస్లో వారి పాత్ర ఎంతో ఉంది. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రోగ్రాం ఇంత ఘన విజయం సాధించిన దానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా కలువై నుండి దాదాపు ఒక 50 మంది అక్కడి నుంచి వచ్చి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసేదానికి ఒక బస్సును ఏర్పాటు చేసుకొని పోయి తిరిగి రావడం జరిగింది. డక్కిల నుంచి సాయి ఆధ్వర్యంలో ఒక 2 కార్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా మాతో పిలిచిన వెంటనే మాతో వచ్చి చేశారు. కలువై మనోహర్ లీడ్ తీసుకొని కలువైని కూడా జయప్రదం చేయించాం. రాపూర్ నుంచి బెల్లం వెంకయ్య వారి అనుచరులు వాళ్ళు మా సాయం చేశారు, మాతో పాటు వచ్చి ప్రోగ్రాం ఘన విజయం సాధించారు. వెంగడగిరి నుంచి మా పెద్దలు అంజూరి చిరంజీవి అన్న సహకారం, ఎండను కూడా లెక్క చేయకుండా మాకంటే హుషారుగా, మాకంటే ముందు నడిచి సభ వేదిక మొత్తం తిరిగారు. మా అక్క రాధమ్మ, ఆ ఆడబిడ్డ అయినా కూడా అంత రాత్రులు పోయినా 10-15 వెహికల్స్లో కల్లా మధు వెహికల్స్లో పోయిన వాళ్ళే కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి చెప్పడం, మధుకు ధన్యవాదాలు. నా మిత్రుడు రిజ్వాన్ బాషా, ఆయన కూడా ఈ ప్రోగ్రాంకి ఎంతో సక్సెస్ చేయడానికి దోహదపడ్డాడు. వంశీ, మిగతా వాళ్ళు జనసేన నాయకులందరూ ఈ ప్రోగ్రాంని ఘన విజయం సాధించిన దానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా 13వ తేదీ మంచి ఎండకి మీడియా మిత్రులు మా పిఠాపురం ప్రోగ్రాంకి జయకేతనంగా నిలబడి ఎండకాలం లెక్క చేయకుండా సాయంత్రం 6 గంటల దాకా ఉండి మా ప్రోగ్రాంని విజయవంతం చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. జనసేన పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఇక్కడ ఏ కార్యకర్త అయినా కష్టపడితే ఏ పదవిగా దక్కేదానికి ఒక జనసేన పార్టీలోనే ఛాన్స్ ఉంది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనుకుంటే అది జనసేన పార్టీలోనే జరుగుతుంది. కాబట్టి అందరికీ ధన్యవాదాలండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.